ప్రవీణ్ టెక్ టిప్స్ లావా వాళ్ళ లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటేనేమో అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది. 10,000 ప్రైస్ ట్యాగ్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ ఆగస్ట్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఆఫర్ సప్లై చేస్తే ఇట్లా 9,000 అయితే ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి అంటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. 4G స్మార్ట్ ఫోన్ 6,800 రూపాయలకైతే లాంచ్ అయితే ఇచ్చారన్నమాట. సేల్ అయితే స్టార్ట్ కాలేదు. సేల్ స్టార్ట్ అయిన సపరేట్ ఇంకొక అప్డేట్ అయితే చేస్తాం. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ 15 Pro అండ్ రియల్మీ 15 కూడా రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయిపోయినాయి. ఫస్ట్ రియల్మీ 15 Pro చూసుకుంటే మాత్రం 32,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. రియల్మీ 15 5G వచ్చేసరికి అయితే ఏమో 26,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. సో కొన్ని ఫీచర్స్ ఏవైతే సిమిలర్గానే ఉన్నాయి. లైక్ కెమెరా కాడ అండ్ ప్రాసెసర్ కూడా కొన్ని అక్కడక్కడ రెండు చేంజెస్ అయితే చేసిరన్నమాట. మీ బడ్జెట్ అకార్డింగ్గా స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. రియల్మీలో నచ్చితే ఇట్లా. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. షామీ రెడ్మీ వాళ్ళ ఉంది. సో రెడ్మీ 14SC 5Gని అయితే అన్వీల్ చేసిరు అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 20th జూలై రోజున లాంచ్ అవబోతుంది అనేసి అయితే అంటారు. మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. గేమింగ్ డిస్ప్లే అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది. మంచిగా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. మంచి కంటెంట్ చూసుకోవచ్చు అనేసి అయితే పెట్టారు. అండ్ ప్రాసెసర్స్లో మీడియా డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది ఇది. అండ్ బాగుంది ఇక్కడ 5100 తెలియదు కానీ 51 బ్యాటరీ 5110 mAh బ్యాటరీతో పాటు అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే వెయిట్ అయితే చేద్దాము. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సిఎంఎస్ నుంచి సిఎంఎస్ బర్డ్స్ 2 అండ్ బర్డ్స్ 2 ప్లేస్ అయితే సేల్ అయితే ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిఎంఎఫ్ వల్ల బర్డ్స్ 2 వచ్చేసరికి అయితే 2,700 ఉంది. బర్డ్స్ 2 ప్లేస్ వచ్చేసరికి 3,300 ప్రైస్ ట్యాగ్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే మెటా నుంచి మెటా వాళ్ళ ఏఐ ఉందిగా, వాట్సాప్ ఉందిగా మనకి, అది కొత్తగా వాయిస్ మోడ్ ఫీచర్ని తీసుకురాబోతున్నారు అనేసి అయితే కొన్ని బీటా దాంట్లో బయటపడ్డాయి అనేసి అయితే అంటారు. సో ఎప్పుడు వస్తుంది ఏంది వస్తుంది అనేసి అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలే, కానీ త్వరలో రాబోతుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. లైక్ పుకార్ లాగానే అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ వాళ్ళ నుంచి సో మైక్రోసాఫ్ట్ వాళ్ళ విండోస్ లెవెల్ నుంచి సో విండోస్ లెవెల్లో ఏఐ ఫీచర్స్ ఏవైతే కోర్ అప్లికేషన్స్లో ఆ కోపాలెట్ అయితే ఇంక్లూడ్ అయిందనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఎక్కడెక్కడ ఇంక్లూడ్ వస్తుందంటే ఇనీషియల్గా ఇది యూఎస్కి అయితే అవైలబుల్ ఉందంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్కి ఆల్రెడీ ఏఐ కోపాలెట్ వచ్చేసింది అన్నారు. అండ్ ఆల్సో ఏఐ అసిస్టెంట్ విండో సెట్టింగ్స్కి మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ ఫోటోస్, మైక్రోసాఫ్ట్ పెయింట్ అండ్ స్నిప్పింగ్ టూల్ అండ్ ఆల్సో క్విక్ మెషిన్ రికవరీ వీటిల్లో ఏఐకి సంబంధించిన టూల్స్ ఏవైతే ఇంక్లూడ్ అయి ఉన్నాయనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇది థండర్ బోర్డ్ నుంచి కూడా సో ఈమెయిల్ క్లయింట్ అనుకోవచ్చు. థండర్ బోర్డ్ కొత్త వర్జన్ తీసుకొచ్చారు, 141.0 వర్జన్ అనమాట. దీంట్లో ఏం తీసుకొచ్చారు పెద్ద చేంజెస్ అంటే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. కొంచెం యూఐ/యూఎక్స్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. అండ్ ఆల్సో ఈమెయిల్ డైరెక్ట్గా మెయిల్ నోటిఫికేషన్ ఆర్కైవ్ చేసుకోవడానికి కొన్ని ఫీచర్స్ ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయితే చేసిరు అనుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే OS నుంచి ఇది లినక్స్ డిస్ట్రిబ్యూషనే. చాలామందికి తెలియకపోవచ్చు, ఇది కూడా బాగానే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఆరిజిన్ వచ్చేసరికి అయితేనేమో ఇంటర్నేషనల్ అనేసి అయితే ట్యాగ్లైన్తో పాటు అప్డేట్ అయితే ఇక్కడ వచ్చి ఇంటర్నేషనల్ ఉంది. నేను చెక్ చేసిన కాడికి దీంట్లో కొత్తగా ఏం తీసుకొచ్చారు అంటే KDE ప్లాస్మా డెస్క్టాప్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చి 6.4.3 అప్డేట్ తీసుకొచ్చారు. Qt6 ఫోకస్తో పాటు రిఫ్రెష్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వచ్చింది అనమాట. ఒకవేళ ఇట్లా OS మీరు యూజ్ చేస్తే ఇట్లా ఒకసారి మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే SK హైనిక్స్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ అయితే చేసారు అన్నమాట. వాళ్ళు 24GB GDDR7 మెమరీ మాడ్యూల్స్ మీద పని అయితే చేస్తారు అన్నమాట. ఇది 3GB చిప్స్ ఉంటాయి, కింద చిన్న మనకు కనిపించవు. అవి RTX 50 సూపర్ సిరీస్ మీద వర్క్ చేస్తారు అనేసి అయితే ఒక పుకార్ లాగా ఇన్ఫర్మేషన్ లాగా అయితే బయటపడ్డది. సో అఫీషియల్గా కన్ఫర్మేషన్ కాగానే సపరేట్ ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ గేమింగ్ కార్డ్కి వచ్చేసరికి కిల్లర్ ఫ్లోర్ 3 అనే గేమ్ అయితే అఫీషియల్గా ఇవాళ లాంచ్ అయిపోయింది. ఈ గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,600 రూపాయలు. కొన్ని గేమ్స్ తక్కువ కూడా వస్తాయి మనకి, అన్ని వేలల్లో ఉండవు, 3,000, 4,000, 5,000 అట్లుండవు. కొన్ని గేమ్స్ 1,600 కూడా వస్తాయి. సో గేమ్ 1,600 వచ్చింది. లాంచ్ ప్రైస్ 1,600 ఉంది. తర్వాత సేల్స్ అవన్నీ వచ్చినాక ఇంకొంచెం తక్కువకు వస్తుంది, 500, 600 కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
కానీ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ తక్కువ నుంచి డీసెంట్గా ఇచ్చారు బై. మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ Ryzen 5 2600 i7 4790 16GB RAM GTX 1060 AMD Radeon RX 480 Intel Arc E580 DirectX 12 30GB స్టోరేజ్ SSD కంపల్సరీ ఉండాలన్నమాట బై. Windows 10 లేకపోతే Windows లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలన్నమాట ఈ గేమ్ ఆడడానికి అనమాట బై. సో బై గేమ్ అయితే ఆడచ్చు, కొంచెం 18+ అంటాను, పెద్దలకు మాత్రం అంటాను, కొంచెం అది జాంబీస్ అవి చంపుకున్నట్టు ఉంటుంది కాబట్టి పెద్దలకే రికమెండేషన్ అయితే చేస్తాను అన్నమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చింది మంచి అనిపించి యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.